శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణము 6వ అధ్యాయము. వ్యాధ విముక్త వృత్తాంతము. దీపదాన మహత్యము. ద్రావిడ శ్రీ స్వర్గగమన వృత్తాంతము. వశిష్ఠుడు మరల ఇట్లనెను: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనూ పంచామృతములతోనూ స్నానము చేయించువాడు 10,000 అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదకు పరమపదమును పొందును. కార్తీక మాసమందు సాయంకాలమున హరి సన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. కార్తీక మాసమందు ప్రత్తిని చక్కగా ధూళి లేకుండా విడదీసి ఒత్తిని చేసి బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి ఒత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారముతో ఒత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ భోజనము గావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను. మంత్రార్థము: దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్రదాయకము కనుక నేనిప్పుడు దీపదానము చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగునుగాక. ఈ ప్రకారముగా స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక మాసము ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుదురు. దీపము పెట్టిన వారు విద్యను, శాస్త్రఫలమును, ఆయుస్సును, స్వర్గమును, సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానము వలన మనోవాక్కాయముల చేత చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములు నశించును. పూర్వకాలమున ద్రావిడ దేశమందు సుతబంధు విహీనమైన ఒక స్త్రీ గలదు. ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించెడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట, కుట్టు పని, నూరుట, రుబ్బుట మొదలైన పనులను చేసెడిది. అమ్మకము కొనుటయు చేయుచుండెది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆ స్త్రీ విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథను వినలేదు, పుణ్యతీర్థములకు పోలేదు, ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది, కానీ తాను తినలేదు, పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో ముగియనున్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు బోవు కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూసి, అయ్యో, ఈ చిన్నది అన్యాయముగా నరకమేల పాలు కాగలదని దయ కలిగి ఆమెతో ఇట్లనియే: చీ మూడురాల, ఇప్పుడు నా మాటలు వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈ దేహము సుఖదుఖములతో, చర్మము, మాంసము, ఎముకలు వీటితో కూడినది. దుఃఖములకు నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందరూ పడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈ దేహము నీటి మీద బుడగ వలె నశించును. ఇది నిశ్చయము. నిత్యము గాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలో పడిన మిడత వలె నశించును. కాబట్టి మోహమును విడుము. సత్యస్వరూపుడు భూతలమందు దయగలవాడు హరిని పూజింపుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము, లోభమనగా ఆశ, మోహమనగా మమకార, అహంకారాలు వీటిని విడుము. ద్రవ్యము వదులుము. నిశ్చలమైన భక్తితో హరిపాదార వింద ధ్యానము చేయుము. కార్తీక మాసమందు ప్రాతస్నానమాచరించుము. విష్ణు ప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లు చేసిన ఎడల అనేక జన్మల పాపములు నశించును. సందేహము వలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆ మాటలు నమ్మి విచారించి ఆశ్చర్యముంది చేసిన పాపములకు వగచి కార్తీక వ్రతమును ఆరంభించెను. సూర్యోదయ సమయాన శీతోదక స్నానము, హరిపూజ, దీపాదానము, తరువాత పురాణ శ్రవణము ఈ ప్రకారము కార్తీక మాసము 9 రోజులు చేసి బ్రాహ్మణ భోజన సమారాధ చేసెను. 9 రోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీత జ్వరము సంభవించి గర్భమందు రోగము జనించి రాత్రింబవళ్ళు పీడితురాలై బంధుహీనాయి దుఃఖించి చివరకు మృతి నొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గ సుఖములను పొందినది.
కాబట్టి కార్తీక మాసమందు అన్నిటికంటే దీపాదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపచేయును. ఇట్లు పూర్వమో శివుడు పలికెను. రాజా, ఈ రహస్యమును నీకు చెప్పి తిని, దీనిని విన్నవారు జన్మ సంసార బంధమును త్రెంచుకొని వైకుంఠము పొందుదురు. ఇంతటితో 6వ అధ్యాయము సమాప్తం.